భావించబడుతున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వినండి. మీరు మరణించినప్పుడు నా శవం ఏమవుతుందో, ఎవరు పాతి పెడతారో గురించి ఆలోచించకండి. మీరు మరణించిన తర్వాత పరలోకము నుండి దేవుని దూతలు దిగొస్తారు. పరలోకమును చూడండి ఏముంది అక్కడ. లాజరు చనిపోయి దేవదూత అనుందా, దేవదూతలు అనుందా? గట్టిగా చెప్పాలి. ఒకళ్ళు వచ్చి ఉంటారా, ఇద్దరు వచ్చి ఉంటారా? మాట్లాడరే. దేవుడు పంపించాడటండి. దేవదూత అనుందా, దేవదూతలు అనుందా? ఏముంది? లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఇక్కడేముంది? దూత అనుంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ఉదయించినప్పుడు, వినండి అమ్మా, వినండి అయ్యా, ఒక దూతే దేవుడు పంపించాడు. యేసు జన్మించినప్పుడు ఒక దూత ఈ లోకానికి వచ్చి యేసయ్య జన్మను గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ నువ్వు నేను మరణించినప్పుడు దేవుడు ఒక దూతను పంపించట్లా, దూతలను పంపిస్తున్నాడు. అనగా మీకేం అర్థమైంది? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన అద్భుతమైన తరుణము నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం. ఆయన జన్మ నిన్ను నన్ను రక్షించటం కోసం. రక్షింపబడినప్పుడు ఏమిటట? దేవుడు రక్షింపబడిన తన బిడ్డ చనిపోతే తను పరలోకానికి తీసుకెళ్ళడానికి దూతలను పంపిస్తాడటండి. ఎంత గొప్ప ధన్యత అండి! క్రీస్తునందు నిద్రించిన వారు దుఃఖపడాల్సిన సహోదరి సహోదరులు, నువ్వు క్రీస్తునందు నిద్రించే ధన్యతను పొందుకున్నట్లయితే నా శరీరం ఏమైపోతుందో, ఎవరు సమాధి చేస్తారో, ఎలా సమాధి చేస్తారో చింతించాల్సిన అవసరం లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ జయించాడు. ఆల్మోస్ట్ అన్ని దేశాలను జయించాడు. వ్యభిచారాన్ని బట్టి, త్రాగుడిని బట్టి, ఉన్న పనికి మళ్ళీ అలవాట్లను బట్టి కుదరని రోగం వచ్చి పడింది. నేను అనుకుంటాను దేవుడే శిక్షించుంటాడు. మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నటువంటి అలెగ్జాండర్ చనిపోతున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి గొప్ప వైద్యులను పిలవమన్నాడు. గొప్ప వైద్యులు వచ్చారు. మీరు ఏమైనా చేయండి, నన్ను బ్రతికించండి వైద్యులకు చెప్పాడు. ఆ వైద్యులు శతవిధాల ప్రయత్నం చేశారు, చేతులెత్తేశారు. నన్ను బ్రతికించలేరా? అయ్యా మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయగలిగింది మేము చేశాం. మరి నేను బ్రతుకుతానా? ఛాన్స్ కనపట్టలేదు, చచ్చిపోతావు. చచ్చిపోబోయే ముందు వింతైన 3 కోరికలు కోరాడండి. ఒక కోరిక ఏంటో తెలుసా? నేను చనిపోయినప్పుడు నా శవపేటికి ఎవ్వరు మోయకండి, ఈ డాక్టర్లే మోయాలి. ఎవరు మోయాలి? ఈ వైద్యులు మోయాలి నా శవపేటికను అని చెప్పన్నాడు. 2వ కోరిక, నా ధనాగారంలో ఉన్నటువంటి బంగారము, డబ్బు, వెండి, వజ్రాలు అన్ని బయట తీయండి. నేను నా శవాన్ని మీరు మోసుకెళ్తున్నప్పుడు ఉన్నదంతా కూడా రోడ్డు మీద ఏమన్నారు? జల్లేసేయండి. 3, నా శవపేటికలో నా శవాన్ని పెట్టినప్పుడు ఈ 2 చేతులు బయట పెట్టండి. ఈ 3 కోరికలు కోరాడండి.